క్రీస్తు నామమున అందరికీ వందనములు. యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది అనే అంశాన్ని గురించి క్రైస్తవ సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దీనిని తమ వివాహ దినానికి, గృహ ప్రవేశానికి వాడుకుంటూ ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినం అని చెప్పడం జరుగుతుంది. మరికొంతమంది మనం ఏ రోజైతే రక్షణ పొందామో అదే యెహోవా ఏర్పాటు చేసిన దినం అని చెప్తున్నారు. మరికొందరైతే యేసుక్రీస్తు మరణ దినమే యెహోవా ఏర్పాటు చేసిన దినం అని చెప్తున్నారు. దీనికి వారు చూపిస్తున్న రెఫరెన్సెస్ చూద్దాము. మొదటిగా కీర్తనలు 118 22వ వచనం నుంచి 24 వచనాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరు? దీనికి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామంనే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ వచనాలను బట్టి ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు అని అర్థమవుతుంది. అయితే యెహోవా దినం అనేది యేసుక్రీస్తుకు సంబంధించిన దినము అని అర్థమవుతుంది. అది మరి ఆయన మరణ దినము అని చెప్పడానికి వాళ్ళు చూపిస్తున్న కొన్ని రెఫరెన్సెస్ చూద్దాము. జకర్యా 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. జకర్యా 14:1 నుంచి. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు నీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇల్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధం చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడుమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకు, సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయల్లోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడు. ఈ వచనాలలో భూకంపం కలుగుతుంది, పరిశుద్ధులు వస్తారు, పగటిపూట చీకటి పడుతుంది. ఈ సందర్భాలను బట్టి ఇది యేసుక్రీస్తు మరణ సమయంలో జరిగిన సంఘటనలు కదా. కాబట్టి యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే యేసుక్రీస్తు మరణ దినమే. ఆయన శిలువలో మరణించబట్టే మనకు రక్షణ వచ్చింది. కాబట్టి ఈ దినమందు మనము ఉత్సహించి సంతోషించాలి. ఆయన మరణ దినాన మనం ఏడవకూడదు అని కొంతమంది చెప్తున్నారు. మరి యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే యేసుక్రీస్తు మరణ దినమేనా మరొకట? ఇంకా కొంచెం లోతుగా ధ్యానిద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో జరిగిన సంఘటన అన్ని యేసుక్రీస్తు మరణ సమయంలో జరగలేదు. యెహోవా ఏర్పాటు చేసిన దినము యేసుక్రీస్తు మరణ దినం అయితే ఈ జకర్యా గ్రంథంలో ప్రస్తావించబడిన అన్ని సంఘటనలు ఆ రోజు జరిగి ఉండాలి, కానీ అలాగూ జరగలేదు. ఇక్కడ మొదటి 2 వచనాలు చూస్తే ఆ రోజున అంటే యెహోవా ఏర్పాటు చేసిన దినమున ఇశ్రాయేలు మీదికి అన్యజనులందరూ యుద్ధానికి వస్తారు అని అక్కడ రాయబడింది. అయితే యేసుక్రీస్తు సిలువలో మరణించిన రోజున యెరూషలేము మీదికి అన్యజనులందరూ యుద్ధానికి వచ్చినట్టుగా చరిత్రలో లేదు. ఇక మనము భూకంపం విషయంలో చూస్తే ఒలీవ కొండ చీలింది, భూకంపం కలిగింది అని ఉంది. మరి యేసుక్రీస్తు సిలువలో మరణించింది ఒలీవ కొండ మీద కాదు, గొల్గోతా అనే కొండ మీద ఆయన మరణించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన పాదములుంచగా ఒలీవ కొండ చీలుతుంది అని అంటే ఇంతకు యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద ఎప్పుడు పాదాలు మోపుతాడు? ఈ విషయాన్ని చూడాలంటే మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను.
అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అంటే ఈ వచనాలను బట్టి యేసుక్రీస్తు ఒలీవ కొండ మించి ఆరోహణమయ్యాడని, ఆయన రెండోసారి వచ్చేటప్పుడు కూడా ఒలీవ కొండ మీదకి వస్తాడు అని అర్థమవుతుంది. దానిని బట్టి మనం జకర్యా గ్రంథంలో చూస్తే ఆయన ఒలీవ కొండల మీద కాలు మోపగానే అది చీలిపోయింది, పెద్ద లోయ ఏర్పడింది అని అక్కడ రాయబడినది. అంటే ఇది భవిష్యత్తులో జరగబోయే విషయం. ఇప్పటివరకైతే ఒలీవ కొండ దగ్గర పెద్ద లోయ అనేది ఏర్పడలేదు. ఇది యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలోనే జరుగుతుంది. అంతేకాకుండా పరిశుద్ధులు వచ్చేదరు అంటే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు, సిలువలో మరణించినాక పరిశుద్ధులు సమాధుల నుంచి బయటికి రావడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధులందరూ భూమి మీదికి వస్తారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది. మనం ఈ సందర్భాన్ని యూదా పత్రికలో చూద్దాము. యూదా పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. ఇక్కడ హనోక్ ఏమని ప్రవర్తిస్తున్నాడంటే యేసుక్రీస్తు భక్తిహీనులను శిక్షించడానికి రాబోతున్నాడు రెండవసారి. అప్పుడు ఆయనతో పాటు పరిశుద్ధులందరూ వస్తారు. అంటే అప్పటికే ఎత్తబడిన విశ్వాసులు యేసుక్రీస్తుతో పాటు రెండవ రాకడలో భూమిదికి వస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా చూస్తే ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలంలో వెలుగును కలుగు అని. అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో సూర్యుడు నలుపుగా, చంద్రుడు ఎరుపుగా మారడం, నక్షత్రాలు రాలడం వంటివి జరుగుతాయి. కనుక అప్పుడు పగలే చీకటి అనేది ఏర్పడుతుంది. ఇది మనము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో చూద్దాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇది యేసుక్రీస్తు రెండో రాకడ సందర్భం. ఆ సమయంలో సూర్యుడు నలుపుగా, చంద్రుడు రక్తవర్ణంగా మారడం, ఆకాశ నక్షత్రాలు రారడం జరుగుతుంది. కాబట్టి చీకటి అనేది ఏర్పడుతుంది. ఇంకా పెద్ద భూకంపం ఏర్పడి లోయల్ లాంటివి ఏర్పడడం, గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను తట్టుకోలేక, అంటే ఆయన ప్రకాశవంతమైన వాడుగా రెండవసారి భూమి మీదకి రాబోతున్నప్పుడు ఆయన ఉగ్రతను తట్టుకోలేక దాసుడు, స్వతంత్రుడు, రాజు, పేద అనే తేడా లేకుండా అందరూ కొండ గుహల్లోకి, బండ సందుల్లోకి దాక్కుంటానికి వెళ్తారు అని మనకు అర్థమవుతుంది. జకర్యా 14:9 ప్రకారం యెహోవా ఒక్కడే సర్వలోకమునకు రాజయుండును అని ఉంది. అంటే యేసుక్రీస్తు ఒక్కడే అప్పుడు భూమినంతా పరిపాలించబోతున్నాడు. తన 1000 ఏండ్ల పాలన ఆయన ప్రారంభిస్తాడు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన కలలో ఆ పెద్ద ప్రతిమ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి వలన కూలిపోయి తుత్తునియలు అయిపోతుంది. తర్వాత ఆ రాయి సర్వభూతలమంతా పర్వతం అవుతుందని రాయబడింది. అంటే ఆ రాయి మరెవరో కాదు, యేసుక్రీస్తు. ఆయన రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు భూరాజ్యములన్నింటినీ ఆయన కూలద్రోసి తన రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. అది ప్రపంచమంతా విస్తరిస్తుంది. కాబట్టి ఆయన ఒక్కడే రాజుగా ఉండబోతున్నాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు చూసిన ఈ రెఫరెన్సెస్ అన్నిటిని బట్టి చూస్తే
యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటే మరేదో కాదు, యేసుక్రీస్తు రెండోసారి భూమి మీదికి రాబోయే ఆ రోజు. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.